ప్రభువైన క్రీస్తు నామమున ఈరోజు దేవుని వాక్యమును వినుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు, ప్రతి సంఘబిడ్డకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈరోజు సంఘములో చాలామంది ఇచ్చే ప్రేయర్ రిక్వెస్ట్లు ఏంటంటే, నేను బాధలో ఉన్నా, నేను కష్టాల్లో ఉన్నా, నేను నష్టాల్లో ఉన్నా, ఆర్థికంగా నేను చితికిపోయాను, లేదంటే అనారోగ్యంతో నా శరీరం అంతా అనారోగ్యంతో ఉన్నది, నేను వేసుకునే ట్యాబ్లెట్లకి నా సంపాదనలో ఒక 10 to 30% నేను స్పెండ్ చేయవలసి వస్తుంది అని అనేక మంది కుటుంబాల్లో కలహాల గురించి, మరి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల గురించి, భర్తతో సమస్య, భార్యతో సమస్య, ఇద్దరు మంచిగా ఉంటే బిడ్డలతో సమస్య, ఇదే చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతూ ఉన్నారు. అయితే ఈ ప్రార్థన రిక్వెస్ట్లు అడిగిన వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు ఎందుకంటే ఆర్థికంగా చితికిపోతున్నారు, వారి సంపాదన వారికి ఉండట్లేదు, తెలియని నిర్ణయాలు తీసుకుంటున్నారు, మోసగాళ్ళ చేతిలో మోసపోతున్నారు, అధిక లాభాలు ఆశించి వారి కష్టార్జితాన్ని వేరే చోట పెడుతున్నారు, తద్వారా వారు మోసపోతున్నారు. ఇవన్నీ నేను ఆలోచించిన తర్వాత, ప్రభు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని నేను ప్రభువుని అడుగుతూ ఉన్నా. అయితే ప్రభు అయితే నాకు బయలుపరచలేదు, కానీ ఒక విషయం అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఎవరైతే వీళ్ళు ఆర్థికంగా చితుకుపోతున్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, కుటుంబంలో శోధన ఉన్నదో, కుటుంబంలో సమాధానం లేదో, వీరందరూ తప్పుగా అనుకోకండి. నేను ఏదైతే అబ్జర్వ్ చేశానో, నేనేదైతే గ్రహించానో అది మాత్రమే మీకు చెప్తున్నా. తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకున్నా మీరు మారడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైతే ఇలా ఆర్థికంగా కుమ్ములిపోయి వీళ్ళందరూ ఇస్తున్నారో, వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే సంఘానికి వచ్చే బిడ్డలైతే కాదు వాళ్ళందరూ. అవును, నమ్మండి, మాట సత్యం. ఈరోజు నువ్వు ఆర్థికంగా చితికిపోయావా, అనారోగ్యంతో బాధపడుతున్నావా, లేకపోతే మోసపోయావా, ఇతరుల చేతుల్లో బాధపడుతున్నావా, ఇబ్బందులు పడుతున్నావా, ఒకటి నేను ఏంటంటే నువ్వు సంఘానికి రాకపోవడం బట్టి. ప్రియ కుమారుడు, కుమార్తె, మన దేవుడు నిజమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టే దేవుడు కాదు, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి విడిపించే దేవుడు. అయినను నువ్వు ఇంకా శ్రమల్లో, ఇబ్బందులు ఎందుకుంటున్నావో తెలుసా? నువ్వు యేసయ్య సన్నిధికి రాకపోవటాన్ని బట్టి. అందుకని మత్తయి సువార్త 11:28 ఈ విధంగా వ్రాయబడినది. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. కమ్ ఆన్ టు మీ ఆల్ యీ దట్ లేబర్ అండ్ ఆర్ హెవీ లేడెన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. హల్లెలూయా. ఇంతకన్నా గొప్ప వాగ్దానం ఏముంటుందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో నాతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, ప్రయాసపడుతున్నావు, భారాన్ని మోస్తున్నావు, ఇవన్నీ నీ వల్ల కావడం లేదు, నీ జీవితం చితికిపోయింది, నలిగిపోయావు. అయితే యేసుప్రభువు వారు చేస్తున్న భరోసా ఏంటంటే, నా యొద్దకు రా. హల్లెలూయా. ఆయన యొద్దకు ఎప్పుడు వస్తామండి? ఆయన సన్నిధికి ఎప్పుడైతే వస్తామో, విశ్రాంతి దినాన్ని, ఆదివారం దినమును, పరిశుద్ధ దినమును ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో, అప్పుడే నీ భారాన్ని దేవుడు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏంటంటే, నువ్వు చితికిపోవడానికి, నీ కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, నీ బిడ్డలు నీ మాట వినకపోవడానికి, ఎక్కడ పని చేస్తున్నా నీకు నష్టం రావడానికి, ఇతరులు నీకు వ్యతిరేకంగా పని చేయడానికి, నీకు ప్రమోషన్లు ఆగిపోవడానికి, వీటన్నిటికీ కారణం ఏంటంటే, దైవభక్తి ఉన్నది కానీ నువ్వు సంఘానికి రావడం లేదు. దైవభక్తి ఉన్నది, ప్రార్థన పర్రాలువే, కానీ ఆదివారాన్ని నువ్వు పాటించట్లేదు. ప్రభు అందరూ చెప్తూ ఉంటారు, బ్రదర్ ఏం చేయను బ్రదర్, సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగం చేసి నలిగిపోయా కనుక సంఘానికి రాలేకపోతున్నా. నో, అది నీ బలహీనత. నీ బలహీనతను సాతానుడు వినియోగించుకుని ఇతరుల ద్వారా నిన్ను మోసం చేస్తున్నాడు, ఇతరమైన బంధకాలు నిన్ను పట్టబడేటట్టు వాడు చేస్తున్నాడు. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఇక వాక్యం వింటున్న నీవు ఏం చేయాలంటే, ప్రతి విశ్రాంతి దినాన్ని, ప్రతి పరిశుద్ధ దినాన్ని ఆచరించడానికి వేగముగా ఆయన సంఘానికి రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన సంఘానికి వస్తావో, దేవుడు నీ భారాన్ని మోస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప వాగ్దానం లేదంటే. కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, దేవుని సన్నిధికి రావాలి. సినిమాలు చూడడానికి సమయం ఉంటుంది, అలసిపోయానంటావు, కానీ సాయంకాల సమయమున సీరియల్ చూస్తావు. అలసిపోయానంటావు, సినిమాలకు వెళ్తావు. అలసిపోయానంటావు, బయట తిరుగుతావు. అలసిపోయానంటావు, అక్కడికి వెళ్తావు. అలసిపోయానంటావు, ఫంక్షన్కి వెళ్తావు. అలసిపోయానంటావు, బంధువుల ఇంటికి వెళ్తావు. అన్నీ చేస్తావు, కానీ సంఘానికి రావు. ఇది ఎంతవరకు న్యాయము? ఇది ఎంతవరకు సమంజసము? కనుక ప్రియ కుమారుడు, కుమార్తె, నువ్వు చితికిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే నీ బలహీనతే. కనుక యేసు ప్రభువు మాట చెప్తున్నారు,
ఈ మధ్యాహ్న కాల సమయన, ఈ ఉదయకాల సమయన, ఈ సాయంకాల సమయన ఈ మాట వింటున్న నీవు ప్రతి ఆదివారం నీ దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్ళడం నేర్చుకో. పొద్దుట పనుల్లో బిజీగా ఉన్నావా, సాయంకాలం ఎక్కడైనా సరే సాయంకాలం ఆరాధన జరిగితే ఆరాధనకి నువ్వు వెళ్ళు. ఆ వారమంతా నువ్వు రాలేకపోతున్నావా, ఒకరోజు ఏ దైవజనుడైతే ఉన్నారో ఆ దైవజనుడు నువ్వు పిలిపించుకుని నువ్వు గృహంలో ప్రార్థన పెట్టుకో, గృహంలో కూడికలు పెట్టించుకో. తద్వారా నీ భారాన్ని దేవుడు మోస్తాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు, కానీ నీ భారాన్ని మోయాలంటే నువ్వు ఆయన సన్నిధిలో కనబడాలి. కనుక ప్రియ కుమారుడు కుమార్తె, బాధపడొద్దు, కలత చెందొద్దు. ఆర్థికంగా చితికిపోయిన నీకు ఒక శుభవార్త, అనారోగ్యంతో బలహీనమైన నీకు ఒక శుభవార్త, కుటుంబ కలహాలతో భర్త మధ్య నీకు సమాధానం లేదు, భార్యతో సమాధానం లేదు, బంధువులతో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు, ఉద్యోగం చేయుచున్న చోట సమాధానం లేదు, బిజినెస్లో సమాధానం లేదు. అన్నిటికీ ఒకటే పరిష్కారం, దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో గోజాడు. ప్రభా, నా భారాన్ని నీ మీద మోపుతున్నాను ప్రభా, నేను నీ సన్నిధిలోకి వచ్చి నా భారాన్ని నీ పైన వేస్తే నువ్వు నాకు విశ్రాంతిని ఇస్తానన్నావు కనుక నాకు విశ్రాంతి కావాలి ప్రభా, నేను అలసిపోయాను ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నీ భారాన్ని ఆయన మోపుతావో ఆయన మోయటానికి సిద్ధముగా ఉన్నాడు. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, ఒక క్రైస్తవుడుగా, యేసుని ఎరిగిన బిడ్డగా నీకు ఒక శుభవార్త, దేవుని సంఘానికి రా. తద్వారా నీ భారాన్ని ఆయన మోస్తారు, నీకు విశ్రాంతిని ఇస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, ఆర్థిక సమృద్ధిని ఇస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు. ఏ ఉద్యోగంలో అయితే నిన్ను హింసించి వారు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి నీకు ప్రమోషన్ ఇస్తారు. తృణీకరించబడిన వారి ఎదుటే నీకు గొప్ప మహిమను, గొప్ప కీర్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే విశ్రాంతి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని, ఆదివార దినాన్ని తప్పకుండా ఆయన సన్నిధికి రావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకు అనేకమైన కారణాలు ఉండొచ్చు. డాక్టర్ అపాయింట్మెంట్ ఇస్తే నువ్వు వెళ్ళకుండా ఉంటావా? తప్పకుండా వెళ్తావు. దాన్ని మట్టుకి ఎన్ని పనులున్నా, ఆఫీస్ ఉన్నా లీవ్ పెట్టుకుని అన్నీ చేస్తావు, కానీ విశ్రాంతి దినాన్ని మట్టుకి రావు. అనేకమైన కారణాలు వెతుక్కుంటావు. ఆ కారణాలు వెతుక్కోవడంలోనే నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోయావు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మదేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. గనుక ఈ వాక్యం వింటున్న నీవు నీ జీవితాన్ని సరిచేసుకో, నీ ఆలోచన విధానాన్ని సరిచేసుకో. ప్రతి ఆదివారము సంఘానికి రావడము నేర్చుకో. తద్వారా నువ్వు దీవించబడతావు, నీ భర్త దీవించబడతాడు, నీ భార్య దీవించబడుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, మీరు లోకానికి వెలుగుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, సంఘానికి దీవెనకరంగా ఉంటారు, మీ తరానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ కుమారుడు కుమార్తె, నీవు నీ బిడ్డలు నీ తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఆయన సన్నిధికి రా, నీ భారాన్ని ఆయన మీద మోపు. తద్వారా నువ్వు దీవించబడతావు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ఈ రోజు నుంచి మీరు తీర్మానం చేసుకోండి, ప్రభా ఇదిగో ఇది మొదలుకొని ఈ ఫిబ్రవరి 9వ తారీఖు అయిపోయింది ప్రభా, ఇక నుంచి ఈ 10వ తారీఖు అయిపోయింది ప్రభా, 11వ తారీఖు అయిపోయింది ప్రభా, 3 ఆదివారాలు అయిపోయింది, 4 ఆదివారాలు, ఇంక నుంచి నేను వస్తా అని నువ్వు తీర్మానం చేసుకో. ఏ ఆదివారాలు అయితే ఉన్నాయో, ఏ విశ్రాంతి దినాలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయో ఈ ఫిబ్రవరి మాసం తర్వాత అన్ని విశ్రాంతి దినాల్ని పాటించడానికి నువ్వు సిద్ధంగా ఉండు. తద్వారా ఆయన నీ భారాన్ని మోయడానికి సిద్ధంగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, నీకు విశ్రాంతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నేను ప్రియ బిడ్డలు నలిగిపోయి ఉన్నారు ప్రభా, ఆర్థికంగా నలిగిపోయారు, ఉద్యోగాల్లో నలిగిపోయారు, విశ్రాంతి లేదు, శ్రమ పడుతున్నారు. నేను కష్టార్జితము వ్యర్థమైపోతుంది ప్రభా. రాత్రనక, పగలనక, ఎండనక, వాననక కష్టపడుతున్నారు ప్రభా, కానీ వారు కష్టార్జితము మిగులుగా లేదు ప్రభా. దానికి కారణము వారిని సన్నిధికి రాకపోవటం బట్టి, వారి భారాన్ని నీ మీద మోపక పోవటం బట్టి. కనుక యేసయ్య, ఇదిగో నేను వారిని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు ప్రభా. ఇదిగో నేను ఇక మిగిలిన విశ్రాంతి దినాలన్నీ, మిగిలిన ఆదివార దినాలన్నీ నీ సన్నిధికి వస్తాను ప్రభా, నా భారాన్ని నీ మీద మోపుతాను ప్రభా అని ఏ బిడ్డలైతే ఈ వాక్యం ద్వారా తీర్మానం చేసుకున్నారు ప్రభా, వారందరి భారమును మోయటకు సిద్ధంగా ఉన్న దేవా స్తోత్రాలు. వారందరినీ బలపరిచిన దేవ స్తోత్రాలు. వారు తీసుకున్న తీర్మానమును బట్టి, వారు తీసుకున్న వాగ్దానమును బట్టి, వారు చేసుకున్న తీర్మానమును బట్టి, వారి నోటి మాటను బట్టి వారు ఫలించుదురు గాక. వారికి విశ్రాంతి కలుగును గాక, వారి చేతి పనుల విశ్రాంతి కలుగును గాక, ఆరోగ్య విషయంలో విశ్రాంతి కలుగును గాక, సమృద్ధి విషయంలో నైనా విశ్రాంతి కలుగును గాక, సమృద్ధి కలిగి జీవించుదురు గాక, ప్రమోషన్స్ వచ్చును గాక. ఎక్కడైతే వారు బంధింపబడిపోయారో ప్రభా, ఏ భారాన్ని అయితే నీ మీద మోపాలనే జ్ఞానం లేకుండా అజ్ఞానంలో జీవిస్తున్నారు ప్రభా, వారందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మత్తయి సువార్త 11:28 ప్రకారంగా ప్రభా, ఇదిగో నన్ను ప్రయాసపడిన ఈ బిడ్డలందరూ వారి భారాన్ని నీ పైన మోపుచుండగా నేను ఆ భారాన్ని మోసి నేను వారికి కావాల్సిన విశ్రాంతిని మీరు అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డల మధ్యన సమాధానము,
భార్యకు భర్తకు మధ్యన సమాధానము, భర్తకు భార్య మధ్యన సమాధానము, ఇరుగు పొరుగు వారికి మధ్యన సమాధానము, కుటుంబ స్నేహితుల మధ్య సమాధానము, అన్ని విషయాల్లో వారికి సమాధానంనిచ్చి విశ్రాంతినిచ్చి వారి భారాన్ని మీరు మోయిచున్నందుకు వందనాలు ప్రభువా. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించి అభిషేకించి ఆశీర్వదించినందుకు వందం చెల్లిస్తూ, రావాల్సిన ప్రతి దీవెనలు వారికి దయచేసినందుకు వందం చెల్లిస్తూ, విశ్రాంతినిచ్చి వారిని సంతోషంతోనూ సమాధానంతోనూ నిత్య కృపలో వారిని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు ప్రభా. ఎవరైతే నలిగిపోయారో ప్రభా, ఆ నలిగిన జీవితాలకు ప్రభా మీరు క్షేమంనిచ్చి నలిగిన హృదయాలను గాయములను మీరు కట్టినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కనుక ప్రియ కుమారుడా, కుమార్తె, ప్రతి విశ్రాంతి దినం ప్రతి ఆదివారాన్ని సంఘంలో కనపడడానికి ప్రయత్నం చేయి. తద్వారా నీ భారాన్ని ఆయన మోస్తాడు. ఆయన భారాన్ని నీ భారాన్ని కనుక ఆయన మోస్తాడంటే నీకు విశ్రాంతి. నువ్వు కష్టపడవలసిన పని లేదు. నువ్వు చిన్న కష్టాన్ని చేసినా గొప్పగా హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన దీవెనలన్నీ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దీవెనలన్నీ నీకు ఇవ్వాలంటే నువ్వు విశ్రాంతి దినాన్న, పరిశుద్ధ దినమున, ఆదివారపు దినమున ఆయన సంఘంలో కనబడడం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడి మాటలను దీవించును గాక. ఈ దినమున బయటకు వెళ్తున్న నీవు, లోపలికి వెళ్తున్న నీవు క్షేమంగా వెళ్ళవచ్చుదువు గాక. నీ చేతి పని దీవించబడును గాక. అధికారుల యొక్క దయను నువ్వు పొందుకుందువు గాక. నువ్వు చేయుచున్న ప్రతి పనిలో విశ్రాంతి నీకు కలుగును గాక. ఈ దినం మొదలుకొని నువ్వు ప్రతి విశ్రాంతి దినం ఆయన సన్నిధికి వచ్చుదువు గాక. నువ్వు తినే ఆహారము దీవించబడును గాక. నువ్వు తాగే పానీయము దీవించబడును గాక. నీ బిడ్డలకు దీర్ఘాయుష్ కలుగును గాక. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి నీకు విడుదల కలుగును గాక. అనేక మందికి అప్పు బిడ్డగా నువ్వు ఉందువు గాక. ఇక అప్పు చేయకుందువు గాక. ప్రమోషన్స్ వచ్చును గాక. ఆరోగ్యము కలుగును గాక. సమాధానం కలుగును గాక. నేనందరూ ప్రేమించే బిడ్డలుగా ఉందరు గాక. అందరూ నీకు సహాయం చేసే బిడ్డలుగా ఉందరు గాక. ఎక్కడికి వెళ్ళినను ప్రతి ఒక్కరి కనికరమును నువ్వు పొందుకుందువు గాక. ఈ మాటలను దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలు. షాలోమ్.